వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంగా వెలుగులోకొచ్చిన ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చేవారితో పాటు పర్యాటక ప్రాంతంగానూ విరాజిల్లుతున్న ఈ ప్రాంతంలో కాసేపు ఆహ్లాదకరంగా సేద తీరితే ఆ అనుభూతి చాలా పరవశం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగానూ ఈ ఆలయం పేరు పొందింది. ఈ గుడి విశేషాలను గమనిస్తే ద్వాపర యుగాంతంలో అర్జునుడి మనవడు పరీక్షితు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. పరీక్షితు మహారాజు కొడుకైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతి సంతతిని సమూలంగా అంతమొందించాలని నిర్ణయించుకుని ఈ ప్రదేశంలోనే సర్పయాగం తలపెట్టాలని, ఇందులో భాగంగానే యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, ఆత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో